చక్రవర్తులు మన యొక్క దక్షిణ భారతదేశాన్ని 2500 సంవత్సరాల దక్షిణ భారతదేశ చరిత్ర ఒకసారి పరిశీలిస్తే ఎంతో మంది చక్రవర్తులు రాజులు పరిపాలించారు. శాతవాహనుల కాంతి నేటి చంద్రబాబు నాయుడు వరకు ఎంతో మంది శాతవాహనులు, పల్లవులు, చోళులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, విజయనగర రాజులు, తర్వాత ఈ గోల్కొండ రెడ్డి రాజులు, గోల్కొండ నవాబులు, నిజాం నవాబులు, తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వారు, ఆంగ్లేయులు, తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత టంగుటూరి ప్రకాశం పంతులు మొదలుకొని చంద్రబాబు నాయుడు వరకు ఈ విధంగా ఎంతో మంది చక్రవర్తులు, రాజులు, పరిపాలకులు పరిపాలించినప్పటికీ ఈ 2500 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఆకాశ వీధిలో తారలేని ఉన్న అందాల జాబిల్లి అతను ఒక్కడే, ఏడాదిలోన ఎన్ని ఋతువులున్నానో వేడుక చేసే వసంతం ఒక్కటే అన్నట్టు ఈ అన్ని రాజ్యాలకల్లా పాలనాకల్లా విజయనగర రాజుల పరిపాలనా కాలం ఒక స్వర్ణయుగం, ఒక చరిత్ర సృష్టించింది. అటువంటి విజయనగర రాజుల పరిపాలనా కాలం 230 సంవత్సరాల పాటు మహోన్నతంగా వెలిగింది. ఇంతకుముందు సోదరులు చెప్పినట్లు 1296లో ఒక విదేశుడైన రెండవ ఆదిల్ షా దక్షిణ భారతదేశంలో దండయాత్రలు చేయడం, హిందూ మతాన్ని సర్వనాశనం చేసే మళ్ళీ హిందూ వైభవాన్ని స్పృహ ఈ సమాజంలో కలగడం, అప్పుడు ఈరోజు మన ముందు స్వాముల వారు ఉన్నారు. ఆ రోజు విద్యారణ్య స్వాముల వారి యొక్క ప్రేరణతో అన్నాడు భైకరాయలు, బుక్కరాయలు. ఎందుకంటే విద్యారణ్య స్వాముల వారు ఈ సమాజాన్ని వచ్చిన వాళ్ళకి సీట్ విద్యారణ్య స్వాముల వారు విజయనగర సామ్రాజ్యానికి బ్యాక్గ్రౌండ్. ఎవరిని పెద్దవాళ్ళు వస్తే వాళ్ళకి వేయండి కుర్చీలు. 30 సంవత్సరాల పాటు కుందేలు కుక్కలు జరిగిన చోట హంపి, ఈనాడు ఉండే హంపి తుంగభద్ర నదికి ఆ పక్క ఈ పక్క మొదట్లో ఆనేగుండే ఉత్తరాన, తర్వాత దక్షిణాన విజయనగర సామ్రాజ్యం, విజయనగర నగరాన్ని నిర్మించి 230 సంవత్సరాలు సాధువ వంశం, సంగమ వంశం, సాధువ వంశం, ధ్రువ వంశం, అరవేడి వంశం 230 సంవత్సరాలు విరోచితంగా దేదీప్యమనంగా పరిపాలించారు. అటువంటి ఆ యొక్క చరిత్రలో తులువ వంశీయుల చరిత్రలో పేరుకు 230 సంవత్సరాలు మొత్తం అయినప్పటికీ దాంట్లో కృష్ణదేవరాయలు పరిపాలించింది కేవలం 20 సంవత్సరాలే. 1509 నుంచి 1529 వరకు 230 సంవత్సరాల్లో కేవలం 20 సంవత్సరాలే. ఆ 20 సంవత్సరాల్లోనే క్రీస్తుకు పూర్వం ఏ విధంగా గుప్తుల కాలాన్ని స్వర్ణయుగంగా అభివర్ణిస్తారో, క్రీస్తు శకములో విజయనగర రాజుల కాలాన్ని స్వర్ణయుగంగా అభివర్ణిస్తే అందులో కృష్ణదేవరాయల కాలాన్ని ప్లాటినం యుగంగా అభివర్ణించవచ్చు. సాహితీ సమరాంగణ సార్వభౌముడు, పరిపాలనా దక్షుడు, రాయలసీమ అనే పేరుకు ఒక దర్పం తెచ్చినటువంటి వ్యక్తి. ఇక అంతకుముందు అందరూ చెప్పినట్లు తెలుగు భాషకు లెస్స, దానికి ఇచ్చిన పదం లేదు. తెలుగదేల ఎన్న దేశంబు తెలుగు, ఈయన తెలుగు వల్ల పుట్ట తెలుగు కొండ, ఎల్ల రూపంలో ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగు భాష గురించి, రాయలసీమ గురించి, సాహిత్యం గురించి, యుద్ధం గురించి, పరిపాలనా దక్షత గురించి ఎన్ని విధాలుగా చెప్పుకున్నా ఆయన నంబర్ 1. సాహిత్యం ఇంతమంది అందరూ చెప్పినట్లు కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు ముగ్గురు ఉంటారు. కొందరు కళాభిమానులు ఉంటారు, కొందరు కళా పోషకులు ఉంటారు, కొందరు కళాకారులు ఉంటారు. అదేవిధంగా ఈ మూడు కలిసినటువంటి వ్యక్తి త్రివేణి సంగమం శ్రీకృష్ణదేవరాయలు. ఆయన సొంతంగా కవి, ఆ సొంతంగా మామూలుగా బహుభాషా కోవిదుడు. 7 భాషలు తెలుసు: కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, సంస్కృతం, తులు, తర్వాత మరాఠీ. 7 భాషలు బహుభాషా కోవిదుడు. ఈ బహుభాషా కోవిదుడు కొందరికి భాష తెలుసు కానీ కవిత్వం రాదు. కానీ భాష తెలియడమే కాకుండా ఈయన కవిగా, రచయితగా రెండు భాషల్లో, అటు సంస్కృతంలో ఇటు తెలుగులో అమూల్యమైన గ్రంథాలు రాశాడు. తెలుగులోనేమో ఆముక్త మల్యద, ఇక సంస్కృతంలో ఒక 4-5 పుస్తకాలు, జాంబవతి పరిణయము, ఇంకా కొన్ని పుస్తకాలు రాశారు. అంటే భాష తెలియడం వేరు, భాషలో కవిత్వం రాయడం వేరు. ఆ విధంగా సంస్కృతంలో, తెలుగులో
ఆయన కవిత్వం రాస్తారు. ఆ విధంగా కవిగానే కాకుండా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు కవులను పోషించాడు, ఆదరించాడు, అభిమానించాడు, గౌరవించాడు, పల్లకి మోసాడు, గండపెండేరం తొడిగాడు. జనరల్గా ఒక కవిగా ఉంటూ 7 భాషలు తెలిసినటువంటి వ్యక్తి, 2 భాషల్లో పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి, ఒక చక్రవర్తి, తన ఆస్థానంలో ఉన్నటువంటి ఒక అష్టదిగ్గజ కవులో ఒకడైనటువంటి ఒక కవికి గండపెండేరం తొడగడం, కాలికి పల్లకీని మోయడం అంటే ఇది కవిత్వం పట్ల ఆయనకు ఎంత అభిమానం ఉందో ఈ ఒక్క సంఘటన మనకు తెలియచేస్తుంది. అందుకోసం నేను ముందే చెప్పాను, ఆ సామ్రాజ్యం, విజయనగర సామ్రాజ్యం నశించిపోయింది. కానీ అష్టదిగ్గజ కవులు, ఈయన నిర్మించినటువంటి ఆ ప్రబంధ సామ్రాజ్యం నాటికి నేటికి చెక్కు చెదరకుండా ఉంది. అటువంటి సాహిత్యానికి సంబంధించినటువంటి అటువంటి చరిత్రలో కొద్దిమందే మనకు రాజులు కనిపిస్తారు. ఒక భోజరాజు, కాళిదాసు లాంటి నవరత్నాలను, ఒక మనకు శ్రీకృష్ణదేవరాయలు దగ్గర, మిగతా వాళ్ళు కొద్ది ఉండొచ్చు, కానీ ఎక్కువ వీళ్ళిద్దరే చరిత్రలో కనిపిస్తారు. చక్రవర్తులుగా ఉంటూ సాహిత్యాన్ని అభ్యసించిన వాళ్ళు. ఇక రెండవది సమరాంగణం. ఆయనకి ఇంతవరకు ఆయన చరిత్రలో, ఆ 20 సంవత్సరాల చరిత్రలో అపజయం అంటూ ఎప్పుడూ కలగలేదు. ఎప్పుడూ వీరవిహారమే. అటు ఒరిస్సా గజపతి రాజుల మీద కానీ, కొండవీడు, కొండపల్లి, ఉదయగిరి, రాయ్పూర్, ఏ దుర్గానికి పోయినా సరే ఆయన అపజయం అంటూ లేదు. ఆయన సామ్రాజ్యం తూర్పున బంగాళాఖాతం, పడమర అరేబియా సముద్రం, ఉత్తరాన కృష్ణానది, దక్షిణాన కావేరీ నది. ఆల్మోస్ట్ దక్షిణ భారతదేశం, తూర్పున బంగాళాఖాతం, పడమర అరేబియా సముద్రం, ఉత్తరాన కృష్ణానది, దక్షిణాన కావేరీ నది. ఆయన సైన్యం 11 లక్షల మంది. ప్రస్తుతం భారతదేశం సైన్యం ఎంత? 14,60,000. ప్రస్తుతం మన భారతదేశం సైన్యం 14,60,000. కానీ కృష్ణదేవరాయల సైన్యం ఆనాడే 11 లక్షల మంది. నాడు ఇంత పెద్ద భారతదేశానికి 14,60,000 మంది అయితే, ఆనాడు నేను ముందు చెప్పినటువంటి కృష్ణా కావేరీ మధ్య ఉన్నటువంటి ఆ విజయనగర సామ్రాజ్యానికి 11 లక్షల మంది సైనికులు. ఆనాడే విదేశాలతో వ్యాపారం చేశారు. తర్వాత ఈ యొక్క యుద్ధానికి పోయినప్పుడు ఆ విరామం పీరియడ్లో సాహిత్య గోష్ఠులు జరిపేవాడు. ఇది ఊహించడం కూడా సాధ్యం కాదు. ఒక రాజ్యం మీదకి దండయాత్రకు పోయినప్పుడు కొంచెం వ్యూహాత్మకంగా 10 రోజులు ఖాళీగా ఉన్నట్టు ఉంటుంది. ఆ ఖాళీ సమయంలో, ఆ విరామం సమయంలో సాహిత్య గోష్ఠులు అక్కడ జరిపేవాడంట. ఓ దిక్కు యుద్ధము వాతావరణం, ఓ దిక్కు సాహిత్య గోష్ఠులు. అందుకోసమే సాహితీ సమరాంగణ సార్వభౌమం. తర్వాత గొప్ప పరిపాలనా దక్షుడు. ఇప్పటికి కూడా ప్రకాశం జిల్లాలో ఖమ్మం చెరువు, ఒక చెరువు, భారతదేశంలో అతిపెద్ద చెరువు ఖమ్మం చెరువు. భారతదేశంలో నంబర్ 1, ఆసియాలో నంబర్ 2, ప్రపంచంలో నంబర్ 3. ఖమ్మం చెరువు, ప్రకాశం జిల్లా ఖమ్మం చెరువు, కృష్ణదేవరాయలు కట్టించినటువంటి ఖమ్మం చెరువు భారతదేశంలో నంబర్ 1, ఆసియాలో నంబర్ 2, ప్రపంచంలో నంబర్ 3. ఇప్పుడు ఏదో మనం ఇంత టెక్నాలజీ వచ్చిన రోజుల్లో ఒక చిన్న ప్రాజెక్టు, అన్నమయ్య లాంటి ప్రాజెక్టు కట్టుకోవాలంటే ఇబ్బంది పడుతున్నాం. ఆ రోజుల్లోనే 500 సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే 3వ స్థాయి, ఆసియాలో 2వ స్థాయి, భారతదేశంలో మొదటి స్థానం ఆక్రమించినటువంటి ఖమ్మం చెరువును అలాంటి అనేక చెరువులు నిర్మించాడు. దాని తర్వాత అటు వ్యవసాయం, ఇటు ఆధ్యాత్మికం. ఇంతకుముందే వారు చెప్పినట్లు ఆయన వైష్ణవుడు, ఆయన ఆధ్యాత్మికం. రాజులు వచ్చేసి గర్వం ఉంటుంది. ఆ స్థాయికి వచ్చిన తర్వాత దేవుడెంత, నేనే దేవుడు అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలా కాకుండా ఆధ్యాత్మికం, అది అటు వైష్ణవ మతాన్ని అవలంబించినప్పటికీ ఈరోజు తిరుమల కానీ, లేదా హంపీలో విఠలాలయం కానీ, మిగతా అనేక ఆలయాలు అక్కడ నిర్మించి, అదే సమయంలో శ్రీశైలం వచ్చేసి ఇది శైవులకు సంబంధించింది. శ్రీశైలంలో శైవులకు, అహోబిలం, తర్వాత ఇంతకుముందు వారు చెప్పినట్టు కవులు ఆయన ఆస్థానంలో, ఆయన వైష్ణవుడైనప్పటికీ ఆయన ఆస్థానంలో కొందరు
శైవ మతస్థులు కూడా దుర్జటి. కానీ తెనాలి రామలింగడే తర్వాత మారినాడు. తెనాలి రామలింగడు మొదట్లో వచ్చేసి శైవుడు, మళ్ళీ వైష్ణవ గ్రంథాలు కూడా రాశాడు. కాబట్టి పరమత సహనం పాటించినటువంటి గొప్ప చక్రవర్తి ఆయన దినచర్యలో రాగి సంగటి, ఆయన దినచర్యలో ప్రధానంగా ఆయన వాడే ఆహారము రాగి సంగటి. ఇప్పటికి కూడా చాలామంది రీసెర్చ్ చేసినాక కొన్ని ప్రాంతాల్లో 100 సంవత్సరాల కంటే ఎక్కువ మంది జీవించే వాళ్ళు ఉన్నారట, కొన్ని చోట్ల ఎక్కువ మంది ఉన్నారట. ఏమీ కారణం అని చెప్పేసి వాళ్ళు విశ్లేషిస్తే వాళ్ళు కనుక్కుంటుంది వాళ్ళ ఆహారంలో రాగి ప్రధానమైనటువంటి ఆహారం. రాగి సంగటో, రాగి జావో, రాగి గంజో, రాగి రొట్టెనో. దీన్ని 500 సంవత్సరాల క్రితమే కృష్ణదేవరాయలు ఆచరించి చూపించాడు. రాగి సంగటి, రాగి ఆయన ప్రధానంగా వాడేవాడు. ఆ రోజుల్లోనే స్త్రీలకు కుస్తీ పోటీలు పెట్టేవాడు. ఈరోజు కుస్తీ పోటీలు ఉన్నాయి. విజయనగర సామ్రాజ్యాల ఉన్నాయి స్త్రీలకు కుస్తీ పోటీలు, పొట్టేలు పోటీలు, కోళ్ళ పందాలు ఎప్పుడు ఉన్నాయి. పొట్టేలు పోటీలు, స్త్రీల కుస్తీ పోటీలు. తర్వాత ఆయన యొక్క ఆముక్త మల్యలో కొన్ని రాసినటువంటి చూస్తే రాజనీతి శాస్త్రాలు ఏం రాశాడంటే, మంత్రి లేకున్నా పర్వాలేదు కానీ దుర్మార్గుడైనటువంటి దేశద్రోహినటువంటి మంత్రి ఉండకూడదు అంటాడు. మంత్రి లేకున్నా పర్వాలేదు కానీ దేశద్రోహుడు, గుణహీనుడు మంత్రిగా ఉండకూడదు అంటాడు. రెండవది, మంత్రిగా రాజు ఏ వయసు అయినా ఉండొచ్చు, కానీ మంత్రి అనేవాడు 50-70 సంవత్సరాల మధ్య వయసులో ఉండేవాడు ఉంటే బాగుంటుంది అంటాడు. అప్పటికి మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది. మంత్రి అనేవాడు మంచి సలహాలు ఇవ్వాలా, రాజుకు ఆవేశం ఉండొచ్చు, కానీ మంత్రి అనేవాడు ఆవేశంతో కాదు ఆలోచనతో ఉండాలా. కాబట్టి 50-70 సంవత్సరాల మధ్య వయసులో ఉండే వాళ్ళే మంత్రులుగా తీసుకుంటే మంచిది అని చెప్పేసి ఆముక్త మల్యలో ఒకనొక సందర్భంలో 4వ శాసనంలో రాశాడు. ఇటువంటి అనేక విషయాలు ఉన్నాయి. ఇంకా మన గ్రంథం రాయలసీమ, ఆయన పరిపాలనలో కేరళ ఉంది, తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది, తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, ఒరిస్సా ప్రాంతం ఉంది, కర్ణాటక ఉంది. కానీ ఈ అన్నింటి లేకల్లా ఆయనతో అఫినిటీ, ఒక పేగుబంధం, తల్లి బిడ్డల పేగుబంధం అన్నట్లు ఉన్నటువంటి ప్రాంతం రాయలసీమ. మొత్తం ఈ అంత పరిపాలన ఆయన కింద ఉన్నప్పటికీ రాయలసీమతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఆయనకు. రాయలసీమలో ప్రతి ఇంట్లో కూడా కృష్ణదేవరాయలను తమ బిడ్డగా భావిస్తారు. తమ తండ్రి గానో, తమ బిడ్డ గానో, తమ కుటుంబ సభ్యులుగానో ఈనాటికి కూడా ప్రతి ఒక్కరూ ఏ పల్లెకి పోయినా అది ఏదో తమ ఇంటి వాడును పాటించే అది ఒక అఫినిటీ ఇంకా ఎవరికి రాలేదు. అందుకోసమే ఇంతమంది ఈ ప్రాంతాన్ని దత్తమండలం అని పిలిచేవాళ్ళు. దాన్ని 1928లో నంద్యాలలో ఆంధ్ర మహాసభ జరిగింది. కడప కోటిరెడ్డి గారు అధ్యక్షత వహించారు. అప్పుడు ఈ దత్తమండలం అనే పేరు బాగలేదు, ఈ ప్రాంతానికి రాయల జ్ఞాపకార్థంగా మంచి పేరు పెట్టే బాగుందని చెప్పేసి ఒక శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి చిలుకూరి నారాయణరావు ఆ మహాసభలో దత్తమండలం తీసేయండి, రాయలసీమ అని పేరు పెట్టండి చెప్పేసి ఆయన గాడిచెల్ల హర్వోత్తరరావు గారు ప్రవేశపెట్టడం, ఆనాటి సమావేశంలో ఉన్నటువంటి కోటిరెడ్డి గారి అధ్యక్షన అందరూ ఏకగ్రీవంగా, ఆ సభలో సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా ఉన్నారు, ప్రకాశం పంతులు గారు ఉన్నారు, వాళ్ళందరూ ఆమోదించడం 1928 నుంచి ఈనాటి వరకు ఈ ప్రాంతానికి రాయలసీమ అంటే రాయలసీమకు రాయలకు అంత అవినాభావ సంబంధం. ఇక చివరిగా నేను ముందే చెప్పినట్లు ఆయనకి 7 భాషలు తెలుసు. ఆయన మాతృభాష తులు, రాజ్యంలో ఎక్కువ భాగం కన్నడ, అధికార భాషలు కన్నడ, తెలుగు 2 పెట్టాడు. కానీ చివరకు ఇప్పుడు కాకి పుల్ల కాకి ముద్దన్నట్టు మన భాష మనకు గొప్ప అనిపించవచ్చు, మనకు వేరే భాష తెలియదు కాబట్టి మన భాష గొప్ప అనుకోవచ్చు. కానీ 7 భాషలు తెలిసినటువంటి వ్యక్తి, మాతృభాష తులు అయినటువంటి వ్యక్తి, అన్నీ తెలిసినటువంటి వ్యక్తి, సంస్కృతంలో గ్రంథాలు రాసినటువంటి వ్యక్తి ఆయన తెలుగదేల ఎన్న దేశంపు తెలుగు ఏను తెలుగు వల్ల ఉండ తెలుగు కొండ ఎల్ల రూపుల కొలువ ఎరగబే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స. ఇంకా ఇంతకంటే తెలుగు భాష గురించి ఈ యొక్క భూమి మీద ఎవరు సర్టిఫికెట్ ఇవ్వగలరు? మనం ఇచ్చుకోవడం కాదు, అన్నీ తెలిసిన వ్యక్తి రాజు చక్రవర్తి ఆ విధంగా చెప్పినాడు. కాబట్టి అటువంటి భాష ఏమైతుంది నాడు? ఆయనేమో దేశ భాషలందు తెలుగు లెస్స అంటే ఈనాడు తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స అనిపించేట్టుగా ఉంది. అది లెస్స, ఇది లెస్.
మనందరికీ చాలా మంది ఇంకా డెప్త్కి పోతే ఉదయం పెట్టేస్తారు. ఈ సంవత్సరం రేపు మార్చి 16 నుండి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. మార్చి 16 నుండి 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. తెలుగు మాధ్యమంలో ఎవరు రాయడం లేదు. మొత్తం 10th క్లాస్ ఎగ్జామ్స్ తెలుగు మాధ్యమంలో రాయలేదు, ఆంగ్ల మాధ్యమంలో రాస్తున్నారు. ఈ విధంగా సాగితే ఈ లెస్స అయినటువంటి మన మాతృభాష ఇక ఒక 10 ఏళ్ళు ఉంటే కాలప్రవాహంలో కాలగర్భంలో కలిసిపోతుంది. ఈ కవి సమ్మేళనాలు ఏమి ఉండవు, మనతో అంతరించిపోతాయి. ఈరోజు ఒక 10th క్లాస్ విద్యార్థిని తెచ్చి ఒక భాగవతంలో మందార మకరంద మాధుర్యమున తెలుగు పద్యం కానీ, లేకుంటే తిక్కనది కానీ, లేకుంటే ఆఖరికి వేమన పద్యం చదవమన్నా చదవలేని పరిస్థితిలో ఈనాటి మన పిల్లలు వచ్చేసి ఆ పరిస్థితిలో ఉన్నారు. ఒక సంస్కృతి అటు ప్రభుత్వంలో ఇటు ప్రజల్లో తల్లిదండ్రుల్లో అమ్మ వద్దు మమ్మీ ముద్దు, నాన్న వద్దు డాడీ ముద్దు, తెలుగు వద్దు ఇంగ్లీషు ముద్దు అనే ఒక సంస్కృతి ఇంటింటిలో తల్లిదండ్రుల్లో వ్యాపించింది. ప్రభుత్వం జీవో 85 జారీ చేసింది. పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ జీవో 85 జారీ చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ భాష నిలుస్తుందా? ఇది అతి ప్రాచీనమైన భాష. ప్రపంచంలో 6806 భాషలుంటే, భారతదేశంలో 1656 భాషలుంటే, అందులో మన మాతృభాష తెలుగు భాష ఒకటైతే, ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో 7వ భాష ఈనాటికి. మొదటిది చైనీస్, రెండవది స్పానిష్, మూడవది ఇంగ్లీష్, 4వది హిందీ, 5 బెంగాలీ, 6 మరాఠీ, 7 తెలుగు. 4 సంవత్సరాల కిందట 5వ స్థానంలో ఉన్నది. హిందీ తర్వాత మంది ఎక్కువ ఉన్నది. ఈ 4-5 ఏళ్లలో బెంగాలీ మరాఠీ మనకంటే ముందు పోయినాయి. ఇది ఇలాగే కొనసాగితే ఒక దశాబ్దం చాలు, తెలుగు అనేది ఉండదు. ఇటువంటి కవి సమ్మేళనాలే అవసరం ఉండదు. అటువంటి పరిస్థితి రాబోతూ ఉంది. దాదాపు 2500 సుదీర్ఘ ప్రస్థానం కలిగినటువంటి ఈ భాష అమ్మ అనే 2 అక్షరాలతో అనిర్వచన తల్లి బిడ్డల అనుబంధాన్ని వ్యక్తీకరించే భాష. ఓం అనే శబ్దంతో ప్రారంభమయ్యే ఆ ఓంకార శబ్దంతో ప్రారంభమయ్యే 56 అక్షరాలు కలిగినటువంటి భాష. పంచదార కన్నా పనసతముల కన్నా జుంటె తేనె కన్నా జున్ను కన్నా చెరుకు రసము కన్నా తెలుగు భాష తీపిరా విశ్వదాభిరామ వినరవేమ అన్న మధురమైన భాష. ఒక విదేశీయుడైన సర్ సిపి బ్రౌన్ తెలుగు భాష నడుచుకొని తెలుగు నిఘంటువును రచించి తెలుగు సూర్యుడిగా ప్రకాశించినటువంటి భాష. తెలుగును ఇటాలియన్ ఈస్ట్ అని ఒక విదేశీయుడు నికోలస్ కాంటి ప్రస్తుతించిన భాష. ఒక తమిళ కవి సుబ్రహ్మణ్యం భారతి సుందర తెలుగు అని చెప్పినటువంటి భాష. ముందే చెప్పినట్టు దేశ భాష తెలుగు లెస్స అని చెప్పిన భాష మన కళ్ళ ఎదుటనే కనిపించకుండా పోయే పరిస్థితి దాపురిస్తా ఉంది. కాబట్టి ఈరోజు నిజంగా రాయలకు వారసులమైతే, రాయల మీద అభిమానం వల్ల వాళ్ళమైతే మన భాషను కాపాడుకునే దానికోసం ఇటువంటి కవి సమ్మేళనాలు, మిగతా ఏ వేదికైనా సరే, శ్వాస ఆగితే మనిషి చస్తాడు, భాష ఆగితే జాతి చస్తుంది. తర్వాత ఏముందంట, ఇంకా శ్వాస ఆగితే మనిషి చస్తాడు, భాష ఆగితే జాతి చస్తుంది. జాతి చచ్చిన తర్వాత ఇంకేం కుక్క బతుకుతుంది, నక్క బతుకుతుంది, జరిపోతూ బతుకుతుంది, మండ్రగబ్బ బతుకుతుంది. కాబట్టి మనము బతాం, ఆ బతుకు బతకాలనా? కాబట్టి